హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. రోజు కంటే ఈరోజు ఇంకొంచెం ఎక్కువ బాగున్నా. ఎందుకు అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. టైటిల్లో థంబ్నెయిల్లో చూసేసే ఉంటారు కదా. అవునండి, యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే రిసీవ్ అయ్యింది. ఇది నా నెల 2 నెలలు 3 నెలలు కష్టం అయితే అస్సలు కాదండి. 3.5 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అనమాట. ఈ టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఫైనల్గా ఈ రోజు అయితే యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వచ్చాయి. అయితే నేను డ్రా చేయలేదండి, అకౌంట్లో అలానే ఉన్నాయి. అందుకనే నేను మీకు చూపించలేకపోతున్నాను. ప్రూఫ్ కావాలి అంటే నేను స్క్రీన్ షాట్ అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు మెయిల్ ఒకటి వచ్చింది. అది మీకు ప్రూఫ్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెడతాను. యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది, ఫస్ట్ పేమెంట్ అది. ఛానల్ స్టార్ట్ చేసి మన ఏప్రిల్కి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యానండి. అయితే 3 సంవత్సరాల కష్టం ఒక ఎత్తు అయితే ఈ 3-4 నెలల నుంచి నేను పడ్డ కష్టం ఒక ఎత్తు అండి. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా షార్ట్ వీడియోనో లెంతీ వీడియోనో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. దానికి తగ్గట్టుగా సక్సెస్ అయితే వచ్చింది. నాకు నా కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు పట్టింది నాకు మానిటైజేషన్ అవ్వడానికి. మానిటైజేషన్ అయిన సంవత్సరంన్నరకి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి. మొత్తం కలిపి 3.5 సంవత్సరాలు పట్టింది యూట్యూబ్లో ఎంతో కొంత సక్సెస్ రావడానికి, ఫస్ట్ పేమెంట్ రావడానికి. అయితే యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఒక ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, ఎక్కువ ఏమీ ఇన్వెస్ట్ చేయవసరం లేదు, ఎక్కువ కష్టపడే అవసరం లేదు అని అనుకుంటారు. లేదండి, ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఈమెయిల్ ఐడి ఎంత ఈజీగా అయితే మనం క్రియేట్ చేసుకొని ఛానల్ స్టార్ట్ చేస్తామో ఎంతో కొంత పెట్టుబడి అనేది పెట్టాలి. ఫస్ట్ అయితే ఫోన్ ఉండాలి. ఈ ఫోన్ వల్లే నేను చాలాసార్లు వీడియోస్ వైరల్ అయినా కూడా కంటిన్యూ చేయలేకపోయాను. ప్రతిసారి వీడియో తీయాలని నేను స్టార్ట్ చేయడం, మన ఫోన్ కింద పడిపోవడం, పగిలిపోవడం, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించడానికి 3000 4000 అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మనం రిపేర్ చేయించుకోవాలి అంటే 100-200 అవ్వదు కదండి. 3000 4000 అలా చాలాసార్లు నేను ఫోన్ రిపేర్కే మనీ పెట్టాను. అంటే ట్రైపోడ్ మంచిగా ఉండేది కాదు, చాలా డెలికేట్గా ఉండాలి. మనకి ఫోన్ కంపల్సరీ ఉండాలండి. ఫోన్లోనే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి ఫోన్ కంపల్సరీ ఉండాలి. ఫోన్ ఏదైనా రిపేర్ వచ్చింది అంటే ఇంకా ఆ రోజు మనం వీడియోస్ అయితే తీయలేం. వీడియోసే లేకపోతే ఇంకా అప్లోడ్ చేయడం కుదరదు కదా. అలా ఫోన్ రిపేర్ వచ్చి చాలాసార్లు వీడియోస్ వైరల్ అయినా కూడా నేను వీడియోస్ పెట్టలేకపోయాను, కంటిన్యూ చేయలేకపోయాను ఫోన్ లేకపోవడం వల్ల. తర్వాత ట్రైపోడ్ ఒకటి ఉండాలండి. ప్రతిసారి మనకి ఇంట్లో వీడియో తీసేవాళ్ళు ఉండరు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం ఎంత అడుక్కున్నా కూడా వీడియోస్ తీయరనమాట. అలా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ట్రైపోడ్ కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇంకొకటి మెయిన్ వచ్చేసరికి నెట్ బ్యాలెన్స్ అండి. ఈ నెట్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా నేను వీడియోస్ పెట్టలేకపోయాను. మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఆ తర్వాత వైఫై కనెక్షన్ పెట్టించుకున్నాము. ఒక లెంతీ వీడియో అప్లోడ్ పెట్టాలి అంటే 2 GB ఒక్కోసారి 3 GB కూడా పట్టేది. కానీ నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటే 700-800 తీసుకునే వాళ్ళు. పర్ డే వచ్చేసరికి 2 GB 1.5 GB వచ్చేది. సగం వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో ఆగిపోయేది అనమాట. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మళ్ళీ బ్యాలెన్స్ వేయించుకోవాలన్నా కూడా కుదరదు కదా. మనం 3 months కానీ 2 months కానీ ప్లాన్ వేయించుకుంటాం. వేయించుకున్న తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ వేయించుకోవాలి అంటే కష్టం కదా. అలా బ్యాలెన్స్ ఇష్యూ ఉండడం వల్ల కూడా నేను చాలాసార్లు వీడియోస్ పెట్టలేకపోయాను. అందుకనే 1-2 సార్లు ఆలోచించుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని వైఫై కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఈజీ అయింది. అంటే మనకి అన్లిమిటెడ్ ఉంటుంది కదండి డేటా వచ్చేసి, మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు నాకు ప్లస్ పాయింట్ అయింది అనమాట. తర్వాత వచ్చేసి ఒక స్పీకర్ కూడా చిన్నది, తక్కువ కాస్ట్లో ఒక స్పీకర్ కూడా ఉంటే బెటర్ అండి. ఇలా గట్టిగా మాట్లాడే అవకాశం ఉండదు అనమాట. కొంచెం చిన్నగా మాట్లాడినా కూడా మన స్పీకర్ అనేది తీసేసుకుంటుంది. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందాక నుంచి మీరు వింటున్నారు కదా ఆ బస్సు హారన్లు, అవన్నీ కూడా మనకి అంత ఇబ్బంది పెట్టవన్నమాట. స్పీకర్ ఉంటే మన వాయిస్ వరకే తీసుకుంటుంది కాబట్టి వీడియోస్కి ఈ నాయిస్ అది లేకుండా చక్కగా ఉంటుంది కాబట్టి స్పీకర్ కూడా ఒకటి తీసుకుంటే బెటరు. నేనైతే ఇప్పటి వరకు స్పీకర్ వాడలేదండి, తీసుకుందాం అని అనుకుంటున్నాను తక్కువ కాస్ట్లో అయినా. స్పీకర్ వచ్చేసి ఆప్షనల్ అండి, కాకపోతే ఉంటే మంచిది. అంటే పక్కింటోళ్ళకి వెనకింటోళ్ళకి వినపడి వాళ్ళు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమోనని ఆలోచించి మనం డిస్టర్బ్ అయిపోయి కంటిన్యూషన్ పోయి ఫ్లో పోయి ఇలా డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అంటే
స్పీకర్ ఉంటే బెటర్. కాకపోతే నేను వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నేనేం పట్టించుకోనండి. కంటెంట్ కావాలి, మాట్లాడాలి, నాకు ఈరోజు వీడియో అయిపోవాలి అనుకుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేనేమీ ఆలోచించను. కొంచెం గట్టిగా మాట్లాడితేనే మీకు క్లారిటీగా వినిపిస్తుంది అని నాకు అనిపిస్తే నేను మాట్లాడతా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే నేను పట్టించుకోను. కానీ ఒక స్పీకర్ ఉంటే బెటర్, తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలా ఫోన్ ఒకటి, ట్రైపాడ్ ఒకటి, నెట్ బ్యాలెన్స్ ఒకటి, ఈ 3 ఉంటే ఛానల్ని ఎలాగోలా లాక్కురావచ్చు మన దగ్గర కంటెంట్ ఉంటే. అంటే అన్ని ఛానల్స్ ఒకలాగే ఉండదండి. ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. అందరికీ ఒకటే ఛానల్స్ నచ్చవు. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి పక్కన పెడితే ఈ 3 అంటే ట్రైపాడ్ లేకపోయినా కూడా ఇలా హ్యాండ్తో పట్టేసుకొని వీడియోస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మేనేజ్ చేయగలము అనుకున్న వాళ్ళు ట్రైపాడ్ లేకపోయినా పర్లేదండి, చేసేసుకోవచ్చు. కానీ ఒక ఫోను, నెట్ బ్యాలెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా మనం వీడియోస్ తీయడం కష్టమండి. ఇలా ఫోన్ మంచిగా లేకపోవడం వల్ల, బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టలేకపోయేదండి. కానీ లాస్ట్ 3 months నుంచి అయితే ఫోన్ నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదండి. చాలా చక్కగా ఉంది, చెప్పిన మాట వింటుంది. అందుకనే వీడియోస్ తీసుకోగలుగుతున్నాను, మీతో షేర్ చేయగలుగుతున్నాను. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నాకు పేమెంట్ అయితే వచ్చేసింది. ఇందాక నుంచి అక్క పేమెంట్ వచ్చింది అని చెప్తున్నావు కానీ ఎంత వచ్చిందో మాకు చెప్పలేదు. ఎప్పుడు చెప్తావో, వీడియో ఎండింగ్లో చెప్తావా అని అనుకోకండి. లేదండి, ఇప్పుడే చెప్తాను. ఎంత వచ్చింది అంటే నాకు తెలిసి ప్రతి ఒక్క యూట్యూబర్కి ఫస్ట్ పేమెంట్ సేమ్ ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు అదే వచ్చింది. మీకు ఎగ్జామ్ అంటే డైరెక్ట్గా చెప్పకూడదు అని అంటున్నారు. ఎందుకు ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఎవరు డైరెక్ట్గా చెప్పట్లేదు కాబట్టి నేను కూడా ఏదో ఒక వస్తువుతో చెప్తాను. ఇది ఈ దేవుడి గుడి ఉంది కదా, ఇది 1000 రూపీస్ అయితే ఇలాంటివి నేను ఒక 8 కొనగలను. ఓకేనా? ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి డైరెక్ట్ చెప్పొద్దంట. ఇంత కష్టపడి మానిటైజేషన్ చేసుకొని ఫస్ట్ పేమెంట్ వచ్చేంత వరకు కష్టపడి ఇప్పుడు పేమెంట్ చెప్పేసాను అనుకోండి, చెప్పకూడదు అన్న తర్వాత మళ్ళీ ఛానల్కి ఏమన్నా అయితే ఇంకా నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటా రావాలి. అందుకనే చెప్పట్లేదు. ఇది 1000 రూపీస్ అయితే ఇలాంటివి నేను ఒక 8 కొంటాను. తర్వాత ఇక్కడ కింద ఈ స్టూల్ ఉంది కదా, ఇది 350 రూపీస్ అయితే ఇలాంటిది ఒకటి కొంటాను. అర్థమైపోయిందా? మరి మాకు అర్థమైంది ఎంత వచ్చిందో అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసేసుకొని కామెంట్స్లో అయితే చెప్పొద్దబ్బా. ఎందుకనంటే ఈ వీడియో చూడాలి కదా, కంటిన్యూగా చూస్తేనే కదా మళ్ళీ నాకు నెక్స్ట్ పేమెంట్ వచ్చేది. అందుకని మీరు చెప్పేశారనుకోండి, కామెంట్స్ చదివేసుకొని ఎంత వచ్చిందో మాకు తెలిసిపోయింది కదా, ఇంకెందుకు చూడాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందుకనే కామెంట్స్లో అయితే చెప్పొద్దబ్బా ప్లీజ్. ఫైనల్గా అయితే ఒక మాట చెప్తాను. మన పని మనం చేసుకుంటా పోతే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మనకు సక్సెస్ అనేది వచ్చింది. నేను ఎప్పుడూ చెప్పే మాట వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. నేను నా పిల్లలకు కూడా ఇదే చెప్తూ ఉంటాను. మీ పని మీరు చేసుకుంటా పోండి, సక్సెస్ ఏదో ఒక రోజు వచ్చింది. డబ్బులు వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. డబ్బులు అంటే ఎవరికి ఇష్టం ఉంది చెప్పండి? అందులోనూ నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా, సంపాదన రుచి చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా సంపాదన నాకు వచ్చింది కదా, అందుకనే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. పిల్లల కోసం నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉండడం వల్ల చాలా అవమానాలు ఫేస్ చేశాను, వాళ్ళు వీళ్ళు అనే మాటలు. కానీ ఇప్పుడు నాకంటూ ఒక ఇన్కమ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది కంటిన్యూ అవ్వాలని ప్రతి నెల ఇలా మినిమం పేమెంట్ అన్నా తీసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలండి. మేము ఇంట్లోనే ఉంటున్నాం, పిల్లలతో బయటకు వెళ్ళడం కుదరట్లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఎవరి కంటెంట్ వాళ్ళది. మీకు ఏ కంటెంట్ అయితే కావాలనుకుంటున్నారో అదే కంటెంట్ మీద వీడియోస్ చేసుకుంటూ మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు. మీ హస్బెండ్కి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చండి. నేను కూడా మీలాంటి ఒక అమ్మాయిని, హౌస్ వైఫ్ని. నేను చేయగలిగాను, నాకు సంపాదన వస్తుంది, నేను సంపాదించగలుగుతున్నాను యూట్యూబ్లో అంటే మీ వల్ల కూడా అవుతుంది. వెనకడికి వేయొద్దండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది అస్సలు పట్టించుకోవద్దు. అలా జనాల గురించి అయితే అస్సలు పట్టించుకోవద్దండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీకు కంటెంట్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకేమైనా అర్థం కాకపోయినా కూడా చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి. అయితే అందరు చెప్పేది అందరికీ అర్థం కాకపోవచ్చు. మీ వే ఆఫ్ టాకింగ్కి రిలేటెడ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇకపోతే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, నేను మనీ డ్రా చేయలేదండి, అందుకనే మీకు చూపించలేదు.
మనీ అయితే పడ్డాయి అని చెప్పాను కదా. ఎందుకు డ్రా చేయలేదు అంటే, ఒక్కసారి మనం మనీ డ్రా చేసాము అంటే అవి ఇంట్లో ఖర్చులకి అయిపోతాయండి. జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అంటే ఇంకా అలానే ఉంటుంది. నాకు అలా ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, అందుకని చెప్పేసి ఆ అమౌంట్ని డ్రా చేయకుండా అలానే బ్యాంక్లో ఉంచేశాను. ఇంకొకటి ఏంటంటే, ఆ బ్యాంకుకి ఏటీఎం కార్డ్ కూడా లేదు కాబట్టి ఒకవేళ మనీ కావాలి అంటే బ్యాంకుకే వెళ్ళాలి. అందుకని చెప్పేసి నేను డ్రా చేయలేదు. బ్యాంకుకి వెళ్ళను కూడా, అది అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎప్పుడు తెచ్చుకుంటానో తెలియదు, తెచ్చుకునే ఉద్దేశం కూడా లేదు. వాటిని అలా పెట్టేశాను. దేనికో దానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అలానే ఉంచేశాను. అందుకనే నేను మీకు షేర్ చేయలేకపోతున్నా. ఇవాళకైతే ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా. బాయ్.